పరిశుద్ధుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు అత్యున్నతమైన నామములో మీకందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, నేటి దినములలో చాలామంది జీవితాలలో భయాందోళన, భవిష్యత్తును గూర్చినటువంటి టెన్షన్స్ అత్యధికంగా ఇబ్బంది పడుతున్నటువంటి యువత కనబడుతూ ఉన్నారు. భవిష్యత్తులో మేమేమై ఉంటామో, ఏమి జరగనయ్యిందో, మా పరిస్థితులు ఏంటో అని అత్యధికంగా ఆలోచిస్తూ చిన్న వయస్సులోనే బీపీ లాంటి అనారోగ్య సమస్యలకు దారి తీస్తూ ఉన్నాయి చాలామంది జీవితాలు. ప్రియులరా, వాక్యం చెబుతుంది, ప్రభువైన యేసు అంటున్నాడు, భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను అని. నీ జీవితంలో ఎలాంటి భయాందోళనలు ఉన్నాయో నేను ఎరగను, కానీ ప్రియ సోదరి సోదరుడా, ప్రియ యవనస్తుడా యవనస్తుడాలా, నీ జీవితాన్ని అధోగతి పాలు చేస్తున్నటువంటి భయాందోళనను ఈ దినమున ప్రభువు తీసివేయడానికి మాట్లాడుతూ ఉన్నాడు. శూన్యములో భూమండలమును వేలాడదీసిన దేవుడు శూన్యముగా ఉన్న నీ జీవితాన్ని నూతన పరచగలడు. ఒక క్రొత్త సృష్టిగా నిన్ను మార్చగలడు. నీ భవిష్యత్తును అంధకారంగా తలంచుచున్నటువంటి నీ జీవితంలో నూతనమైన చిగురును పుట్టించగలిగిన సామర్థ్యుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఎందుకంటే ఆయనను గూర్చి రాయబడి ఉన్నది కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనము నుండి చూడగా, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ప్రభువైన యేసుక్రీస్తు వలన సకల చరాచర జగత్తంతయు సృష్టించబడెనని వాక్యము సెలవిస్తుంది. సమస్తము ఆయన ద్వారానే కలుగ చేయబడిందని వాక్యము చెబుతుంది. ఆయనను గురించి రాయబడినటువంటి మాట, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయన అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయనని వాక్యం చెబుతుంది. ప్రియులరా, ఆదిలో ఉన్నవాడు ఆయనే, సమస్తమును సృష్టించిన వాడు ఆయనే. గనుక నిరాకారముగా ఉన్న భూమిని ఆకారముగా మార్చి సమస్త సృష్టిని కలగజేసి సకల జీవులు ఈ